అందించాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించి తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచి రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దాని గురించి ఈ పాటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియజేయాల్సి ఉండే. కానీ ఇప్పటి వరకు కూడా రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి గాను గత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పొందుపరిచిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఫీజులకు సంబంధించి ఫీజు రెగ్యులరేషన్ కమిటీని పెడతాము, ఒక చట్టం తీసుకొస్తాము అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 6 నెలలైతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖను కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకొస్తా అని చెప్పినటువంటి ఫీజు రెగ్యులరైజేషన్ కమిటీ చట్టం, ఫీజు రెగ్యులేషన్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయట్లేదు మీరు అని మేము అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగినాడు విద్యార్థులు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాము అని చెప్పి దాన్ని గంగల కలిపేసింది. అసలు విద్యా రంగాన్నే సర్వనాశనం చేసి దుంపనాశనం పట్టించి తెలంగాణలో చదువులను అధోగతి పాలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా ఏం చేస్తలేదు. ఇంకింత అధ్వాన్నమైనటువంటి స్థితిలకే పోతుంది విద్యారంగం అనేటువంటిది మనకు కళ్ళకు కనబడుతుంది. ఎందుకంటే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఏ ప్రభుత్వానికైనా నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ పాటికే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటట్లు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఒక ప్రశ్న. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అరన్న గోసపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులకైనా కూడా పిల్లల చదువులకు సంబంధించినటువంటి టెన్షన్ కంటే వేరే టెన్షన్ ఏం లేదు. చిన్నపిల్లలైతే అడ్మిషన్ ఫీజులు కట్టాలా, లేకపోతే క్వార్టర్లీ కట్టాలి, హాఫ్ ఇయర్లీ కట్టాలి,